ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు విడుదలైన రోజు నుండి నేటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్ల కోసం చేసిన యుద్ధాలను నేటి తరం ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. చిరంజీవి సినిమాకు సరైన టాక్ పడితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అని ఆయన గురించి తెలియని నేటి తరం ఆడియన్స్ అందరికీ తెలిసేలా చేసింది ఈ చిత్రం. వారం రోజులు కూడా గడవక ముందే 7 ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. బయ్యర్స్కి సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదే. ఈ 2 సినిమాలకు అనిల్ రావుపూడి దర్శకుడు కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా విడుదలై 7 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. మరి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ముందుగా నైజాం 30 కోట్ల 18 లక్షల షేర్, 46 కోట్ల 80 లక్షల గ్రాస్. అదేవిధంగా సీడెడ్ వచ్చేసి 17 కోట్ల 80 లక్షల షేర్, 24 కోట్ల 40 లక్షల గ్రాస్. ఉత్తరాంధ్ర వచ్చేసి 14 కోట్ల 80 లక్షల షేర్, 19 కోట్ల 60 లక్షల గ్రాస్. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 11 కోట్ల 30 లక్షల షేర్, 16 కోట్ల 60 లక్షల గ్రాస్. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 కోట్ల 60 లక్షల షేర్, 13 కోట్ల 95 లక్షల గ్రాస్. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 8 కోట్ల 69 లక్షల షేర్, 12 కోట్ల 16 లక్షల గ్రాస్. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 14 కోట్ల 80 లక్షల షేర్, 20 కోట్ల 42 లక్షల గ్రాస్. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 8 కోట్ల 5 లక్షల షేర్, 11 కోట్ల 90 లక్షల గ్రాస్. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి వచ్చేసి 17 కోట్ల 10 లక్షల షేర్, 23 కోట్ల 60 లక్షల గ్రాస్. ఓవర్సీస్ కలెక్షన్లు వచ్చేసి 37 కోట్ల షేర్, 56 కోట్ల గ్రాస్. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 7 రోజుల్లో ఈ సినిమా 290 కోట్ల గ్రాస్, 153 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. ఈ రోజు నుండి అన్ని ఏరియాల్లో లాభాలు రావడం ఖాయం. మరి మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఏ రేంజ్లో లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి వచ్చే రోజుల్లో.